మీరు ఎవరికైనా 20,000 రూపీస్ కన్నా ఎక్కువ క్యాష్ ఇచ్చారా? లేదా ఎవరి దగ్గర నుంచైనా 20,000 రూపీస్ కన్నా ఎక్కువ క్యాష్ తీసుకున్నారా? అయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి పెనాల్టీ నోటీస్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్నారు 20,000 రూపీస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఎంత క్యాష్ ఇచ్చారో అంతే అమౌంట్ పెనాల్టీ కట్టాలి అని. కానీ నిజంగా 20,000 రూపీస్ క్యాష్ ఇస్తే పెనాల్టీ పడుతుందా, లేదా ఇది హాఫ్ నాలెడ్జ్ తో స్ప్రెడ్ అయిన కన్ఫ్యూజనా? అసలు ఈ రూల్ ఎవరికి అప్లై అవుతుంది? ఫ్యామిలీ మెంబర్స్ మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్ కి ప్రాబ్లం ఉంటుందా? ఫ్రెండ్ కి ఎమర్జెన్సీ టైంలో డబ్బులు ఇస్తే అప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందా? మ్యారేజ్ లో మనకు క్యాష్ రూపంలో ఎవరైనా గిఫ్ట్ ఇస్తే, గోల్డ్, మొబైల్, వెహికల్స్ క్యాష్ లో కొంటే, ప్రాపర్టీ అడ్వాన్స్ క్యాష్ లో ఇస్తే, సో ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనకు పెనాల్టీ పడుతుంది? ఈ వీడియో ఎండింగ్ అయ్యేసరికి 20,000 క్యాష్ రూల్ గురించి మీ ప్రతి డౌట్ క్లియర్ అవుతుంది. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. రీసెంట్ గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ఇప్పుడు 20,000 రూపీస్ కన్నా ఎక్కువ క్యాష్ యూజ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా పెనాల్టీ వేస్తుంది అని భయపడుతున్నారు. కానీ ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకుందాం. ఇండియాలో క్యాష్ యూజ్ చేయడం అనేది ఇల్లీగల్ కాదండి. కానీ బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి, అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ ని రెడ్యూస్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి లిమిట్స్ ఉన్నాయి. అందులో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే రూల్ సెక్షన్ 269SS అండ్ సెక్షన్ 269T. ఈ సెక్షన్స్ ప్రకారం కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ లో 20,000 రూపీస్ లేదా అంతకన్నా ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే హెవీ పెనాల్టీ ఫీ పే చేయాల్సి రావచ్చు. కానీ ఇది ప్రతి క్యాష్ పేమెంట్ కి అప్లై అవదండి. మరి ఏ సిచ్యువేషన్ లో 20,000 రూల్ అప్లై అవుతుంది, ఏ సిచ్యువేషన్ లో అవ్వదు? సింపుల్ ఎగ్జాంపుల్ తో ఈజీగా అర్థం చేసుకుందాం. ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 269SS ప్రకారం ఒక పర్సన్ ఇంకో పర్సన్ దగ్గర నుంచి 20,000 రూపీస్ లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్ ని లోన్ లేదా డిపాజిట్ లాగా క్యాష్ ఫామ్ లో యాక్సెప్ట్ చేయకూడదండి. అంటే ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే లోన్ లేదా డిపాజిట్. అదేనండి, మనం అప్పు తీసుకుంటాం కదా, ఆ రకంగా. అంతేకాని ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి పెనాల్టీ అనేది అప్లై అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, రవికి అర్జెంట్ గా మనీ కావాలి. అతను తన ఫ్రెండ్ సురేష్ దగ్గర నుంచి 1 lakh రూపీస్ క్యాష్ రూపంలో లోన్ తీసుకున్నాడు, అంటే అప్పు తీసుకున్నాడు. ఇద్దరు ఫ్రెండ్సే అని క్యాష్ తీసుకున్నారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం ఇది వయలేషన్ కి దారి తీసే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే లోన్ అమౌంట్ 20,000 రూపీస్ లిమిట్ క్రాస్ అయింది. ఇలా క్యాష్ తీసుకుంటే సెక్షన్ 271D ప్రకారం తీసుకున్న అమౌంట్ కి ఈక్వల్ గా పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. అంటే 1 lakh రూపీస్ క్యాష్ లోన్ తీసుకుంటే 1 lakh రూపీస్ వరకు పెనాల్టీ రిస్క్ ఉండొచ్చు. అందుకే 20,000 రూపీస్ లేదా అంతకన్నా ఎక్కువ మీరు అప్పు తీసుకుంటున్నట్లయితే, అది కూడా క్యాష్ రూపంలో తీసుకుంటున్నట్లయితే, బ్యాంక్ ట్రాన్స్ఫర్, అకౌంట్ పే చెక్, ఎలక్ట్రానిక్ పేమెంట్ మోడ్స్ లైక్ యూపీఐ యాప్స్, ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే ట్రాన్సాక్షన్ రికార్డ్ ఉంటుంది. సో దట్ ఫర్దర్ గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగితే మీరు ఆ ప్రూఫ్ ని చూపించగలరు. ఇప్పుడు చాలా మందికి ఇంకో డౌట్ వస్తుంది. సరే, లోన్ క్యాష్ లో తీసుకోకూడదు అని అన్నారు, అర్థమైంది. కానీ ఆల్రెడీ తీసుకున్న లోన్ ని తిరిగి క్యాష్ లో ఇస్తే ప్రాబ్లం ఉంటుందా అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడే సెక్షన్ 269T అప్లై అవుతుంది. ఈ రూల్ ప్రకారం మీరు తీసుకున్న లోన్ ఏదైతే ఉందో లేదా డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది 20,000 లేదా అంతకన్నా ఎక్కువ క్యాష్ లో రీపే చేయకూడదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, రవి తన ఫ్రెండ్ దగ్గర నుంచి ముందు ఒక 1 lakh రూపీస్ అప్పు తీసుకున్నాడు. తర్వాత మనీ అరేంజ్ అయ్యాక ఆ 1 lakh ని క్యాష్ రూపంలో రిటర్న్ ఇచ్చాడు. అప్పుడు రవి ఏమనుకుంటాడంటే, నేను నా అప్పు క్లియర్ చేశా కదా, ప్రాబ్లం ఏంటి అని అనుకుంటాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాంగిల్లో చూస్తే రీపేమెంట్ కూడా ప్రాపర్ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా జరగాలి. లేదా సెక్షన్ 271E ప్రకారం రీపేమెంట్ అమౌంట్ కి ఈక్వల్ గా పెనాల్టీ పడే ఛాన్స్ ఉంటుంది. అంటే 1 lakh క్యాష్ రీపేమెంట్ చేస్తే 1 lakh వరకు పెనాల్టీ రిస్క్ ఉండొచ్చండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ల్యాండ్ లేదా హౌస్ కొనేటప్పుడు అడ్వాన్స్ అమౌంట్ క్యాష్ లో ఇస్తుంటారు. టోకన్ అమౌంట్ అని, అగ్రిమెంట్ అడ్వాన్స్ అని, సో బుకింగ్ అమౌంట్ అని క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. కానీ ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ లో 20,000 రూపీస్ లేదా అంతకన్నా
ఎక్కువ అమౌంట్ ని క్యాష్ లో యాక్సెప్ట్ చేయడం ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్లాట్ కొందామని డిసైడ్ అయ్యారు. సెల్లర్ కి అడ్వాన్స్ గా 2 lakh rupees క్యాష్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మీరిద్దరు అగ్రిమెంట్ తర్వాత చేసుకుందామని డిసైడ్ అయ్యారు. కానీ ఇలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం వైలేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ల్యాండ్ లేదా హౌస్ లాంటి బిగ్ ట్రాన్సాక్షన్స్ లో మాక్సిమం బ్యాంకింగ్ ఛానల్స్ యూజ్ చేయడం సేఫ్ అండి. ఇప్పుడు మోస్ట్ కామన్ డౌట్ ఏంటి అంటే, నేను మా ఫాదర్ కి 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చాను, లేదా మా అన్నకి ఎమర్జెన్సీ టైంలో ఒక 1 lakh rupees హెల్ప్ చేశాను, దానికి కూడా పెనాల్టీ పడుతుందా అని అడగొచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్ నేచర్ ఇంపార్టెంట్. అది గిఫ్టా, ఫ్యామిలీ సపోర్టా లేదా లోనా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. 20,000 రూపీస్ రూల్ మెయిన్లీ లోన్, డిపాజిట్, స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ కోసం మాత్రమే. ప్రతి ఫ్యామిలీ క్యాష్ ఎక్స్చేంజ్ కి ఆటోమేటిక్ గా పెనాల్టీ పడుతుంది అని కాదండి. కానీ లార్జర్ అమౌంట్స్ రెగ్యులర్ గా క్యాష్ లో మూవ్ చేస్తుంటే సోర్స్ ఆఫ్ మనీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అందుకే పాసిబుల్ అయితే బిగ్ అమౌంట్స్ కి బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ యూజ్ చేయడం చాలా బెటర్. ఇప్పుడు ఇంకొక కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ 25,000 రూపీస్ ఫోన్ క్యాష్ తో కొంటే, 50,000 రూపీస్ టీవీ క్యాష్ తో కొంటే పెనాల్టీ పడుతుందా? 20,000 రూపీస్ రూల్ ఇక్కడ డైరెక్ట్ గా అప్లై అవ్వదండి. ఎందుకంటే మీరు లోన్ తీసుకోవట్లేదు, కానీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి వేరే లిమిట్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి సెక్షన్ 269 ST ప్రకారం ఒక రోజులో ఒక పర్సన్ నుంచి 2 lakh rupees లేదా అంతకన్నా ఎక్కువ క్యాష్ రిసీవ్ చేయడం మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి 20,000 రూపీస్ రూల్ ఒకటి, 2 lakh rupees క్యాష్ ట్రాన్సాక్షన్ రూల్ ఇంకొకటి. ఈ రెండింటి మధ్య మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు మన ఇండియన్స్ కి చాలా కామన్ అయిన గోల్డ్ పర్చేస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఫెస్టివల్స్, మ్యారేజెస్ టైంలో గోల్డ్ కొనేటప్పుడు క్యాష్ పేమెంట్ చేస్తుంటారు. మరి 20,000 రూపీస్ కన్నా ఎక్కువ గోల్డ్ క్యాష్ తో కొంటే పెనాల్టీ పడుతుందా? ఇక్కడ మళ్ళీ సేమ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 20,000 రూపీస్ రూల్ అనేది నార్మల్ షాపింగ్ కి కాదు. అది మెయిన్లీ లోన్, డిపాజిట్, ప్రాపర్టీ రిలేటెడ్ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ కి అప్లై అవుతుంది. కానీ గోల్డ్ పర్చేస్ కి సపరేట్ క్యాష్ రూల్స్ ఉంటాయండి. మీరు జ్యువెలరీ స్టోర్ లో హై వాల్యూ పర్చేస్ చేస్తే జ్యువెలర్ మీ పాన్ డీటెయిల్స్ అడగొచ్చు. అలాగే సర్టెన్ లిమిట్ క్రాస్ అయితే ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ కూడా జరగవచ్చు. కాబట్టి క్యాష్ లో కొన్నామంటే ఆటోమేటిక్ గా పెనాల్టీ అని కాదండి. కానీ లార్జ్ వాల్యూ పర్చేస్ కి ప్రాపర్ బిల్స్, పాన్ డీటెయిల్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా మందికి వచ్చే ఇంకొక కామన్ డౌట్ ఏంటి అంటే, మ్యారేజెస్ లో రిలేటివ్స్ క్యాష్ రూపంలో గిఫ్ట్స్ ఇస్తుంటారు. 20,000 రూపీస్ కన్నా ఎక్కువ క్యాష్ గిఫ్ట్ వస్తే ప్రాబ్లం ఉంటుందా అని చాలా మందికి డౌట్ రావచ్చు. అగైన్ ఇక్కడ ట్రాన్సాక్షన్ నేచర్ ఇంపార్టెంట్. గిఫ్ట్ ని లోన్ లాగా ట్రీట్ చేయరు. మ్యారేజ్ గిఫ్ట్స్ కి సపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి. కానీ ఫ్యూచర్ లో డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం బెటర్. ఎస్పెషల్లీ హ్యూజ్ అమౌంట్స్ ఉంటే మనీ సోర్స్ క్లియర్ గా ఉండాలి. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్ బిల్ 50,000 లేదా 1 lakh rupees క్యాష్ లో కట్టాల్సి వస్తే దానికి 20,000 రూపీస్ పెనాల్టీ రూల్ అప్లై అవుతుందా? ఆన్సర్ ఈస్ నో. ఎందుకంటే అది లోన్ ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి. కానీ హై వాల్యూ మెడికల్ పేమెంట్స్ కి, హాస్పిటల్స్ కి సపరేట్ రిపోర్టింగ్ రూల్స్ ఉండొచ్చు. కాబట్టి పాసిబుల్ అయితే డిజిటల్ పేమెంట్స్ చేయడం, బిల్స్ ప్రిజర్వ్ చేసుకోవడం బెటర్. అండ్ ఆల్సో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా కేర్ఫుల్ గా ఉండాలి. బిజినెస్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి సపరేట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసే టైంలో క్యాష్ పేమెంట్ లిమిట్స్ ఉంటాయి. లార్జ్ క్యాష్ డీలింగ్స్ రెగ్యులర్ గా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్క్రూటినీలో పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షన్ కి బ్యాంక్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం ఆల్వేస్ ఇంపార్టెంట్. సో ఫైనల్లీ పాయింట్ ఏంటి అంటే, 20,000 రూపీస్ క్యాష్ యూజ్ చేస్తే పెనాల్టీ అని సోషల్ మీడియాలో చూసే ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదండి. 20,000 రూపీస్ లిమిట్ మెయిన్లీ అప్లై అయ్యే సిచ్యువేషన్స్ ఏంటి అంటే, లోన్ క్యాష్ లో తీసుకుంటే, లేదా లోన్ క్యాష్ లో రిటర్న్ చేస్తే, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ లో స్పెసిఫైడ్ క్యాష్ పేమెంట్స్ చేస్తే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో రూల్స్ వైలేట్ చేస్తే ట్రాన్సాక్షన్ అమౌంట్ కి ఈక్వల్ గా పెనాల్టీ పడే ఛాన్స్ ఉంటుంది. కానీ నార్మల్ షాపింగ్, ఫ్యామిలీ సపోర్ట్, ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ అన్ని ఆటోమేటిక్ గా 20,000 రూపీస్ పెనాల్టీ కేటగిరీలోకి రావండి. అట్ ది సేమ్ టైం క్యాష్ ట్రాన్సాక్షన్స్ లీగల్ అని చెప్పి అన్లిమిటెడ్ గా క్యాష్ యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డిఫరెంట్ క్యాష్ లిమిట్స్ ఉంటాయి. అందుకే పాసిబుల్ అయినంత వరకు బిగ్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ని బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా చేయండి. ప్రూఫ్ ఉంటుంది. ఫ్యూచర్ లో అన్నెసరీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరైనా 20,000 రూపీస్ క్యాష్ రూల్ గురించి కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా మనం క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫినాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి.
Bosswala. Be the boss.